కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుంటాము. 27వ కీర్తన 14వ వచనం చదువుకుంటాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ యొక్క వాక్య భాగం కొరకై దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మకం కలిగిన దేవా జీవాధిపతి, మరొకసారి ప్రభా ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యం కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉంటున్నాను. మరి నూతన దినంలో కూడా ప్రభా మరి నేను నీ సన్నిధిలో ప్రభా మరి ప్రార్థించి ఈ విధంగా ప్రభా మరి ముందు కొనసాగడానికి మీరు చూపినటువంటి కృప కొరకే వందనము చెల్లిస్తుంటున్నాను. అయోగ్యులము ప్రభా, అవిధేయులము, ఎట్టి అర్హత యోగ్యత లేని వారము, ఆయన కూడా కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినానికి మా ఆయుష్కాలంలో పొడిగించడమే కాకుండా ఉదయకాల సమయంలో నీ యొక్క స్వరాన్ని వినే గొప్ప భాగ్యం మీరు మాకు అందించినందుకే వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవా మరి ఉదయకాల సమయంలో ప్రభా చేరువచ్చినటువంటి నా ప్రియులందరినీ బట్టి నీకు వందనములు ప్రభా. మరి ఈ యొక్క ఆశతో ప్రభా నీ యొక్క వాక్యం వినాలన్నటువంటి ఆసక్తితో ప్రభా వారు చేరి వచ్చింటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. తెరవన్న ప్రభా మరి హృదయం వరకు దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాను. దేవా మరి మరొకసారి నా తండ్రి నిలబడేటటువంటి నేను కూడా యోగ్యురాలని అపాత్రురాలని ప్రభా ఇక్కడికి చేరి వచ్చినటువంటి అందరిలో కంటే ప్రభా మరి కేవలము నా తండ్రి ప్రభా మరి ఎంతగానో నా తండ్రి నీకు ప్రభా నీ యొక్క కృపను బట్టి మాత్రమే నా తండ్రి నేను ప్రభా నిలబడగలుగుతా ఉంటున్నాను, మాట్లాడగలుగుతా వచ్చినాను ప్రభా. వారందరికంటే ఏ మాత్రం హెచ్చని దానిని కాదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దేవా దయతులను కనికరించండి, అంగీకరించండి ప్రభాని పరిచర్య కొరికి నన్ను సంపూర్ణంగా సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. పరికాలించినంత వరకు నీకు ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి. నా నోటిని కేవలం నీ నోటి బూరగా మాత్రమే ఉపయోగించుకునండి. వ్యర్థమైన తలంపులు ఆలోచనలన్నీ కూడా ప్రభా మరి నీ నామంలో కొట్టివేసి మీరు మాత్రమే సంపూర్ణంగా ప్రభా మహిమ పొందినట్లుగా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా మరొకసారి నా తండ్రి తెరవబడిన ఆకాశం మా మధ్య నుంచి నడిపించండి ప్రభా. మరి మీరు పరలోకం నుంచి ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా నీ ప్రతి మాట కూడా నా తండ్రి నా నోటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి మాట్లాడించమని ప్రార్థిస్తుంటున్నాను. యోహాను 4:34 సంపూర్ణంగా మా మధ్యన నెరవేర్చమని సన్నిధిలో ప్రార్థిస్తూ మరొక్కసారి నా తండ్రి ప్రభా మాకు కాదు యెహోవా మాకు కాదు ప్రభా మరి కేవలం నీ కృపా సత్యములను బట్టి నీ నామంనికి మహిమను తెచ్చుకుంటారని నమ్మి నీకు వందనములు చెల్లించుకుంటూ నెట్వర్క్ ఇష్యూస్ ఏమాత్రం లేకుండానట్లుగా మీరే కృప చూపించమని ముందున సమయాన్ని అంతనే దీవెనకరంగానే చేస్తున్నారని నమ్మి నీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన ఆసక్తి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఇది దావీదు మహారాజు యొక్క అనుభవంతో రాసినటువంటి కీర్తన. అయితే ఈ కీర్తనలో మరి ఆయన ఎంతగానో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పేసి ఆయన మనల్ని ప్రోత్సహించడమే కాకుండా తనను తాను కూడా ప్రోత్సహించబడుతూ ఈ యొక్క అనుభవం ద్వారా మనకు ఈ వాక్యాన్ని హెచ్చరిస్తా ఉంటున్నారు. అయితే ఈ యొక్క దావీదు మహారాజు ఆయన ఒక రాజు అయ్యుండి కూడా దేవుని సన్నిధిలో అనేక పర్యాయములు కనిపెట్టినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రతి పరిస్థితి గుండా తను ఏ స్థితి గుండా తను వెళ్తా వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టి అనేక మేలులు తన జీవితంలో పొందినట్లుగా మనము చాలా బాగా ఎరిగినటువంటి వారమే. అయితే ఇలాంటి దేవుడు చేసినటువంటి ఆ మేలును పొందుకోవటానికి తను కొన్ని మరి ఒక లాంటి ఆలోచన కలిగి ముందుకు వెళ్తా వచ్చినాడు. ఏంటంటే ఆయనకు విశ్వాసంతో ముందుకు వెళ్తా వచ్చినాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తారు, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను విడిచిపెట్టిన దేవుడు అని ఆయన దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతా వచ్చినాడు. దేవుడు తన విశ్వాసాన్ని స్థిరపరిచి ఘనపరిచి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే అక్కర కొలిదిగా ఆయనకు తగిన సమయంలో సహాయం చేసినటువంటి వాడిగా ఉండగలుగుతా వచ్చినాడు. దీనికి అంతటికి కారణం ఏంటని చూస్తే ఆయన యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు కనిపెట్టుకొనుట ద్వారా కొన్ని ఆశీర్వాదములు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మరి రాయించుంటున్నారు. అయితే మనం ఇలాగా కనిపెట్టి మరి ఎవరైతే దావీదు మహారాజు తన దేవుని సన్నిధిలో కనిపెట్టి తను ఏ విధంగా మేలు పొందుతా వచ్చినాడో అలాంటి మేలు ఆశీర్వాదములు నా జీవితంలో పొందుకోవాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా కనిపెట్టుకోవాలి, ఎలా కనిపెడితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడనేది ఈరోజు మనం చూసుకొని ముందుకు వెళ్దాము. అయితే చూస్తే ఇక్కడ ఇలాంటి ఆశీర్వాదములు దావీదు మహారాజు పొందుతా వచ్చినారని చెప్పాను కదా. ఇలాగా ఆయన పొందినటువంటి ఈ ఆశీర్వాదములలో మరి ఏమైతుందంటే తన జీవితంలో ఎంతగానో
ఎంతగానో దేవుని గణపరిచినట్లుగా మనకు సంపూర్ణంగా బయలుపరచబడతా వచ్చింది. ఎందుకు ఆ విధంగా ఏ విధంగా ఆయన ఆ మేలు పొందుకున్నాడంటే, మనము ఆయన కనిపెట్టినటువంటి జీవితాన్ని చూస్తా వచ్చున్నాం. మరి చూస్తాము దేవుని సన్నిధిలో మనం గనక కనిపెడితే, మనకు కలిగేటటువంటి ఆశీర్వాదంలో మొట్టమొదటి చూస్తే, నూతన బలమును పొందే వారంగా ఉంటామంట. చూడండి, నూతన బలమును మనం ఏ విధంగా పొందుకుంటామంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 వచనం గనుక చూస్తే 31 వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ మనం చూస్తే 31 వచనంలో మనకు క్లియర్‌గా ఉంటా ఉంది. ఇక్కడ ఎదురు చూడడమైనా లేదా కనిపెట్టడమైనా ఇది పర్యాయ పదాలుగా మనం తీసుకోవచ్చు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇలాంటి వాక్యము మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తే మీరు కూడా ఎలా ఉంటారంట, నూతన బలము పొందుకుంటారంట. ఆ నూతన బలము కాకుండా పక్షిరాజు ఏ విధంగా తన రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉందో, అలాగా మన జీవితం కూడా ఆనందంతో లేదా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయనను మనం కూడా హెచ్చించే వారంగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా మనము అలసిపోని వారంగా ఉంటామంట. సొమ్మసిల్లక మనం ఎంత ప్రయాసపడినప్పటికీ సొమ్మసిల్లని వారంగా ఉంటామంట. ఇదంతా జరగాలంటే మనం ముందుగా ఏం చేయాలంట? దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. యెహోవా యొక్క కార్యముల కొరకే మనల్ని మనము సంపూర్ణంగా సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, అప్పుడు దేవుడు ఇలాంటి కార్యములు చేస్తాడు. పక్షిరాజు వలె మనం కూడా ఎంతో ఆనందంతో ఎగురవేస్తాడంట. ఇంకొక విషయం ఏంటంటే, ఎంత మనం పరిగెత్తినప్పటికీ అలసిపోనటువంటి స్థితిని కూడా దేవుడు మనకు అందించినట్టున్నాడు. కనుక మనం యెహోవా కొరకు ఎదురు చూస్తే మనము నూతన బలమును పొందుకునే వారంగా ఉంటాము. అయితే నిజంగా మనం ఎందుకు నూతన బలం పొందుకోవాలంటే, మన యొక్క జీవిత విధానం ఎలా ఉందంట చూడండి. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయను. అయితే ఇక్కడ మనం గమనించినటువంటి మాట ఏంటంటే, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె కూడా బలహీనమైతా వచ్చిందంట. ఈ బలహీనమైనటువంటి గుండె కలిగినటువంటి నా జీవితంను దేవుడు బలపరిచినట్లుగా, దేవుని యొక్క కృప కొరకై, దేవుని యొక్క మేలు కొరకై, దేవుడు చేసేటటువంటి అద్భుతముల కొరకై మనల్ని మనము సంపూర్ణంగా సిద్ధపరచుకొని ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు నూతన బలమును అందించేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ నా జీవితము బలహీనమైనది గదా అని చెప్పేసి మనం గనక ఆ బలహీనతలో అలాగే ఉంటే, దేవుడు మనకు నూతన బలమును అందించకపోగా మన జీవితంలో ఏది చేసినా కూడా అది మనము అలసిపోయే వారంగాను, సొమ్మసిల్లిపోయే వారంగాను ఉంటాము. కేవలము దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడి యొక్క మరి నూతన బలమును మనం పొందుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనము బలవంతులంగా చేయబడతాము. నిజంగా మన ప్రతి వాని గుండె బలహీనమాయను అన్నట్టుగా మనం కూడా బలహీనులమే అని చెప్పేసి మనకిక్కడ క్లియర్‌గా తెలుస్తా ఉంటున్నది. ఇలాంటి బలహీనతలో ఉన్నటువంటి నా జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయాలని ఇష్టపడతా ఉంటున్నారంటే, బలము కలిగిన వారిగా చేయాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఇదిగో మరి మనమందరం అయితే బలహీనులమే, కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎంతగానో బలవంతుడైన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతో ప్రేమించి మనల్ని బలవంతులుగా చేయాలని, ఆయన నూతన బలమును మనకు అందించాలని ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఇలాంటి నూతన బలమును నీవు నేను గనక పొందుకోవాలంటే, దావీదు మహారాజు చెప్పినట్టుగా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటామో, అప్పుడు మాత్రమే మనం కూడా నూతన బలమును పొందిన వారమై మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఇంకా చూడండి, మనము బలహీనులంగా మరి ఉంటా వచ్చిన సందర్భంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తా వచ్చినాడంట. ఇది మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. రోమీయులకు రాసిన పత్రిక, 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే,
ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఎలా ఉన్నామంట? బలహీనులమంట. మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఇలాంటి బలహీనులంగా ఉంటా వచ్చినటువంటి మరి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. ఇలాంటి బలహీనతలోనే మనము పడి చెడిపోవడం దేవునికి ఇష్టం లేక యుక్త కాలమున ఆయన ఎలా చేయబడతా వచ్చిండంట, ఆయన ఎంతగానో తగ్గించుకొని మన కొరకై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తా వచ్చినాడు. ఎంతో తగ్గించుకుంటా వచ్చినాడు. ఒకవేళ మనం బలహీనులం కదా అని చేసి వీళ్ళు బలహీనులు అని చెప్పేసి దేవుడు మనల్ని అలాగ విడిచిపెట్టలేదు కానీ కేవలము బలహీనులైనటువంటి నా జీవితాన్ని బలముగా చేయు నిమిత్తమై ఆయన యుక్త కాలంలోనే శిలువలో మరణించవలసి వచ్చింది. ఇలాంటి బలమును నీవు నేను పొందుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతో సంతోషించేవాడిగా ఉంటున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతో ఘనపరచబడేవాడిగా ఉంటున్నాడు. పరలోకంలో ఎంతో సంతోషించేవాడిగా ఉంటున్నాడు. దేవదూతల మధ్యన మరి నా జీవితం కూడా ఎంతో ఘనతకు కారణంగా ఉంటుంది. పరలోకంలోనే కాకుండా భూమి మీద కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఘనపరచి అన్యజనులైన వారికి వెలుగుగా ఉండనట్లుగా కూడా మన జీవితాన్ని మార్చబోచుంటున్నాడు. అయితే మరి నీవు నేను కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటంటే దేవుని కొరకై కనిపెట్టే వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడైతే ఇలాగ కనిపెట్టి ఉంటామో దేవుడు నిజంగా మనల్ని కూడా బలపరుస్తాడు. చూడండి, ఒక వ్యక్తిని చూద్దాము. ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చినాడో. ఆదికాండము ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుతాను చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. అయితే ఇక్కడ దేవుడు అబ్రాహాముకు తెలియజేస్తా వచ్చినటువంటి మాట ఏంటంటే, నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి వారి నుండి నేను చూపించబో దేశమునకు నీవు వెళ్ళుమని చెప్పేసి ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తా వచ్చిన్నాడు. అయితే ఆయన ఆ మాటకు ఏం చేస్తా వచ్చినాడంటే విధేయత చూపించగలుగుతా వచ్చినాడు. చూస్తే 4వ వచనంలో చూద్దాము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. అయితే ఈ వాగ్దానము దేవుని దగ్గర నుంచి పొందినప్పుడు అబ్రాహాము వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు ఉంటా వచ్చినాయి. ఏం చేస్తా వచ్చినాడంట 2వ వచనం ప్రకారంగా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది దేవుడు అబ్రాహాముతో చేస్తా వచ్చినటువంటి వాగ్దానము. 75 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఈ వాగ్దానమును తనకు దయచేస్తా వచ్చినాడు. ఈ వాగ్దానమును చేతపట్టి మరి అబ్రాహాం ఏం చేస్తా వచ్చిండంటే తను దేవుడు చూపించినటువంటి దేశమునకు తను మరి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయగలుగుతా వచ్చినాడు. ఆయన దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దేశమునకు తను వెళ్ళడానికి సిద్ధపడతా వచ్చినాడు. ఎందుకంటే ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు నమ్మదగిన వాడు. నాకు ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నన్ను దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడన్నటువంటి ఒక నిరీక్షణతో తను ముందుకెళ్ళగలుగుతా వచ్చినాడు. అయితే ఆ 75 సంవత్సరంలో తను పొందినటువంటి వాగ్దానము ఎప్పుడు నెరవేరుతా వచ్చిందంటే చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలంట? 100 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం ఇచ్చింది ఎప్పుడు? 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఇప్పుడు అబ్రాము 100 సంవత్సరాలలో ఇస్సాకుని కుమారుని మరి దేవుడు దయచేస్తా వచ్చినాడు. అంటే 25 ఇయర్స్ దేవుని సన్నిధిలో ఆయన నమ్మకంగా కనిపెట్టగలుగుతా వచ్చినాడు. 25 ఇయర్స్ దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడతా వచ్చింది. ఇస్సాకు లేదా మరి తనకు ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు మరి తనకు బహుమానంగాను స్వాస్థ్యంగాను దయచేస్తా వచ్చినాడు. అయితే అక్కడికి చూస్తే ఆయనకు ఆ 100 సంవత్సరాల వరకు కూడా తన నిరీక్షణ ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరి ఎప్పుడో ఆయన మర్చిపోయి ఉండవచ్చు. మనం కూడా ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడో మర్చిపోయే వారంగా ఉంటాము. కానీ మరి దేవుడు ఈ అబ్రహాముకు 25 సంవత్సరాలు ఇటు నిరీక్షణ ఇచ్చాడు చూడండి. ఆయన నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం సంపూర్ణంగా నా జీవితంలో నెరవేరుతుందనేసి ఆయన ఎంతో మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినటువంటి వాడుగా చూస్తా వచ్చినాము. ఆ కనిపెట్టినటువంటి జీవితమును బట్టి తన జీవితం ఎంతో ఆశీర్వాద కారణంగా చేయబడతా వచ్చింది. ఆయన ఏం చేస్తా వచ్చిండంటే విశ్వాసుల
తల్లిదండ్రులకు తండ్రిగా తన యొక్క జీవితాన్ని మార్చుకుంటా వచ్చినాడు. ఈ దినంలో నీకును నాకును కూడా మరి ఒక మాదిరిని ఆయన చూపిస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన 25 సంవత్సరములు కనిపెట్టి దేవుని సన్నిధిలో ఒక గొప్ప ఇస్సాకు అనేటువంటి కుమారుడిని తను పొందుకోగలుగుతా వచ్చినాడు. చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ పొందడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయా? ఈ కుమారుడిని పొందాలంటే అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయా? చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, హెబ్రీ 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిను. ఏంటంట, ఇక్కడ చూస్తే ఆయనకు తెలుసు, అబ్రహాంకు తెలుసు ఏంటి, నిజంగా శారకు వయసు ఉడిగిపోతా వచ్చింది, అక్కడ స్త్రీ ధర్మం కూడా కోల్పోతా వచ్చింది. అలాంటి సందర్భంలో ఇక్కడ గర్భం ధరించడం అనేది అసాధ్యమే. కానీ ఈ అసాధ్యమైనటువంటి ఈ కార్యమును దేవుడు సాధ్యపరుస్తా వచ్చినాడు. దానికి కారణం ఏంటంటే, ఈ అసాధ్యములను సుసాధ్యములుగా చేయడానికి కేవలము మరి దేవునికి తప్ప ఎవరికి అర్హత లేదు. ఏ డాక్టర్ అయినా సరే ఇది అసంభవము జరిగించలేదు. కానీ కేవలము సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మాత్రమే ఈ యొక్క గొప్ప కార్యమును అక్కడ జరిగిస్తా వచ్చినాడు. వారికి అందరికీ కూడా మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాముకైతేనేమి శారాకైతేనేమి అక్కడ వారికి సంతోషమును పుట్టిస్తా వచ్చినాడు. ఎందుకు, ఆయన 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చినాడు కనుక ఆ వాగ్దానం చేసి చేయకుండా ఉండటానికైనా మనిషి కాదు, కేవలము దేవుడు. కనుక ఆయన ఏం చేస్తా వచ్చిండంటే, ఆయన వారి విశ్వాసమును బట్టి, వారు కనిపెట్టినటువంటి జీవితమును బట్టి వారికి ఒక కుమారుని కూడా అనుకూలపరుస్తా వచ్చినాడు. కనుక మరి 12వ వచనంలో చూస్తే, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడో 75 సంవత్సరాలలో ఇచ్చినటువంటి వాగ్దానము 25 సంవత్సరముల తర్వాత సంపూర్ణంగా నెరవేర్చబడతా వచ్చింది. కనుక మరి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకునే విషయంలో ఎక్కడ కూడా మనము రాజీ పడకూడదు. ఎక్కడ కూడా మనము దేవునికి అయిష్టంగా జీవించకూడదు. ఇంకెన్ని సంవత్సరములు నేను కనిపెట్టాలి, ఇంకా నేను ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలన్నా, ఇన్ని రోజుల నుంచి నా సమస్య తీరటం లేదే, ఇన్ని రోగాల నుంచి నేను వెళ్తున్నాను, ఇన్ని ఆర్థిక పరిస్థితుల గుండా నేను వెళ్తా ఉంటున్నాను అనేసి మనం ఎక్కడ నిర్లక్ష్యానికి మరి గురి కావాల్సిన అవసరం లేదు. మన నిరీక్షణకు ఆధారభూతుడైనటువంటి దేవుని మీద మనము మరి కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తను పొందుకోగలుగుతా వచ్చినాడు. అబ్రహాము మరి 25 సంవత్సరాలు కనుక కనిపెట్టకపోయిందంటే నిజంగా తను అలాంటి ఇస్సాకుని కుమారుడు తను పొందుకోలేకపోయిండేది. అంత మాత్రమే కాకుండా అనేక మరి జనాంగములు వీరి నుంచి వచ్చి ఉండేవారు కాదు. కనుక అలాంటి అబ్రహాము మనకు చూపిస్తున్నటువంటి మాదిరి ఏంటంటే, మనం కూడా విశ్వాసమును బట్టి యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలాగ కనిపెట్టుకుంటామో అప్పుడు ఏం చేస్తాడో చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముతో అతిశయపడుదును. అయితే ఇక్కడ పౌలు యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తాము ఏంటంట, అక్కడ బలహీనుడే, ఆయన కూడా నేను బలహీనుడనే, కానీ బలహీనుడు అయినా కూడా నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలునని దేవుడు మనకు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ఈ నూతన నిబంధనలో కూడా మరి పౌలు భక్తుడు ఈ విధంగానే దేవుని యొక్క శక్తిని పొందిన వాడే ఆయన అనేక గొప్ప కార్యములు, అనేక చోట్ల సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తా ఉంటున్నాడు. అల్లాడు అబ్రహాముతో తోడుగా ఉన్న దేవుడు, మరి పౌలుతో తోడుగా ఉన్న దేవుడు వారికి మధ్యన తన బలమును దయచేసి తను యెహోవా కొరకు కనిపెట్టుకునే జీవితంలోనికి వారిని నడిపిస్తా వచ్చిన దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి కూడా శక్తి కలిగిన వాడై ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, ఎదురు చూస్తా ఉంటున్నాడు. ఇదిగో నా ప్రియ బిడ్డ నా దగ్గరకు వస్తుంది, ఇదిగో తనకున్నటువంటి సమస్యను బట్టి నా సన్నిధిలో ఆమె కూడా మరి మొరపెడుతుంది, ఆమె కూడా కనిపెడుతుంది. అప్పుడు నేను నా పరిపూర్ణమైనటువంటి నూతనమైన బలమును తనకి ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశించేవాడిగా ఉంటున్నాడు. మరి చూద్దాము, రెండవదిగా దేవుని కొరకు కనిపెడితే కలిగేటటువంటి ఆశీర్వాదంలో రెండవది కనుక గమనిస్తే, దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు సిగ్గునందరు అని ఉంది. చూడండి, ఎందుకు సిగ్గు నందకుండా దేవుడు చేస్తాడంటే, 25వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తే,
25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారికి ఏముండదంట, సిగ్గు నొందరు. ఎక్కడ కూడా సిగ్గు నొందేటటువంటి జీవితం వారికి దేవుడు ఇవ్వడు. ఎలాగా? దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మరి సిగ్గు నొందకుండా చేస్తారంటే, మరి చాలా సందర్భాల్లో మనుషులైతేనేమి ఏం చేస్తారంటే అవమానాలకు గురి చేస్తారు, నిందలు పెడతారు, లేదా లేనిపోని మాటల ద్వారా మనుషులను బాధ పెట్టేవారుగా ఉంటారు. కానీ మరి ఎప్పుడైతే మనం యెహోవా మీద కనిపెట్టుకుని ఉంటామో, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతామో, దేవుడిచ్చేటటువంటి ఆ బలముతో మనం ముందుకు వెళ్తా ఉంటాము. అప్పుడు మనం ఎప్పుడు కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉండదు. చూస్తే దావీద్ మహారాజు కూడా మరి తన యొక్క మరి విశ్వాసయాత్రలో చాలా చాలా నష్టాలు జరుగుతా వచ్చినాయి. చాలా మరి ఇబ్బందుల గుండా వెళ్తా వచ్చున్నాడు. మరి చాలా సార్లు గుహల్లో నివసించవలసి వచ్చింది. కొండ ప్రాంతంలో నివసించవలసి వచ్చింది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎన్నో అవమానముల చేత మరి ఆయన ఉంటా వచ్చినప్పటికీ దేవుడు ఆయనను ఏం చేస్తా వచ్చిండంటే మరి సౌలు రాజును అటు గొల్యాతును కూడా మరి సిగ్గుపరుస్తా వచ్చినాడు. కేవలము దేవునికి బట్టి, దేవుని యొక్క మరి కృపను బట్టి, దేవుని కొరకై కనిపెట్టుకుంటా వచ్చినటువంటి జీవితమును బట్టి అక్కడ శత్రువులు అక్కడ అవమానాన్ని పొందుతా వచ్చిన్నారు. కేవలము దావీద్ మహారాజు మాత్రమే ఘనతకు లేదా విజయానికి అర్హుడిగా అక్కడ మనం చూడగలుగుతా వచ్చినాము. ఇలాంటి దేవుని కొరకై కనిపెట్టుకున్నటువంటి వారి జీవితంలో దేవుడు అనేక మేలు చేసేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవునికి మరి ఎవరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనంగా ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో కనిపెట్టే వారుగా ఉంటారు, వారంటే దేవునికి చాలా ఇష్టమంట. చూడండి, మొదటి సమూయేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ చూస్తే దీనులైన వారిని దేవుడు లేవనెత్తేవాడిగా ఉంటున్నాడంట. ఇంకా మహిమ కలిగిన సింహాసనము స్వతంత్రింప చేయడానికి దరిద్రులైనటువంటి వారిని ఎన్నుకునేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దావీద్ మహారాజు యొక్క జీవితంలో కూడా ఎరుగుదుము. ఆయన చాలా మరి చిన్న పిల్లవాడిగా ఉంటున్నాడు, గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తనను దేవుడు ఏం చేస్తా వచ్చినంట, సింహాసనమును స్వతంత్రింప చేస్తా వచ్చినాడు. అక్కడ సౌలు ఎంతో గొప్ప రాజుగా ఉన్నప్పటికీ కూడా మరి అతని స్థానంను తొలగించి వేసి దావీద్ మహారాజును అక్కడ చేరుస్తా వచ్చినాడు. దానికి కారణం ఏంటి? ఆయన చిన్నతనంలో నుంచే మరి దేవుని మీద ఎంతో ఆధారపడతా వచ్చినాడు, దేవుని గణపరుస్తా వచ్చినాడు. తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుని నామమును గణపరుస్తా వచ్చినాడే కానీ ఎక్కడ కూడా దేవునికి అవమానకరంగా తన జీవితం లేదు. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నా జీవితము మరి దావీదు వల్లే మరి ఇలాంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుని గణపరిచేటటువంటి స్థితిలో నీవు నేను కూడా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఎప్పుడు కూడా మరి శత్రువును మన పక్షమున సిగ్గుపరచనీయడు. ఎప్పుడు కూడా శత్రువు ముందు మనల్ని ఏం చేస్తాడంటే ఒక తలగా నియమిస్తాడు. మనల్ని ఎప్పుడు తోకగా నియమించకుండా మన జీవితాన్ని కూడా విజయానికి కారణంగా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కనుక మరి దావీద్ మహారాజు కలిగినటువంటి ఈ అనుభవంలో గుండా తను వెళ్ళినప్పటికీ దేవుడు ఎక్కడ సిగ్గుపరచకుండా తనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మరి ఈ రాత్రి ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా తోడుగా ఉంటా ఉన్నాడు. ఎన్ని శ్రమల నుంచి వస్తున్నప్పటికీ కూడా మనం కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు కనిపెట్టుకుంటే మనల్ని కూడా దేవుడు మరి శత్రువుల ఎదుట ఘనపరిచేవాడుగా ఉండగలుగుతా ఉంటున్నాడు. అయితే మూడవదిగా చూస్తే మనల్ని దేవుని కొరకై కనిపెట్టుకుంటా వచ్చినప్పుడు ఎలాంటి మేలు మనం పొందుతామంటే దేశమును స్వతంత్రించుకుంటామంట. దేశమును స్వతంత్రించుకునే వారంగా ఉంటాము. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము, 9వ వచనాన్ని గమనిస్తే, ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెనని చెప్పెను. ఇది ఎవరిని గురించినటువంటి మా వాక్యం అంటే యోసేపు గురించినటువంటి లేఖన భాగం. ఈ యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమున్నాయంట, సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాగిలపడినని చెప్పి యోసేపు కలగంటా వచ్చినాడు. ఇది తనకు 15 సంవత్సరములలో ఈ కళ వచ్చిందనేసి బైబిల్ పండితులు చెప్పగలుగుతా వచ్చినారు. ఈ 15 సంవత్సరములలో అక్కడ అప్రాక్సిమేట్‌గా ఖచ్చితంగా 15 సంవత్సరాలలో కళ వచ్చినప్పుడు ఆయనకు దేవుడు ఏ విధంగా తనను ఆశీర్వాదమునకు కారకుడిగా చేస్తా వచ్చినాడంటే, చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే,
అతడు తన తండ్రితోనూ, తన సహోదరులతోనూ అది చెప్పినప్పుడు, అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తల్లియు, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అయితే ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, అతని తండ్రి ఏం చేస్తా వచ్చిండంట, నేను నీ తల్లి, మీ సహోదరులు నీకు సాగిలపడుదుమా అని చెప్పేసి అక్కడ ఆయన జ్ఞాపకం పెట్టుకుంటా వచ్చినాడు. కానీ తన సహోదరులైనటువంటి వారు ఏం చేస్తా వచ్చినారంటే, అసూయ పడతా వచ్చినారు, పగ పడతా వచ్చినారంట. అయితే ఆ 15 సంవత్సరములలో కన్నటువంటి కల మరి కొన్ని సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడతా వచ్చింది. ఇక్కడనేమో పగ పట్టారు. మొట్టమొదటిగా తన సహోదరులు పగను పట్టిన వారిగా చూస్తా వచ్చున్నాము. ఇంకా ఆదికాండము 37వ అధ్యాయము 23, 24 వచనాలను గమనిస్తే, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొనిన యుండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇక్కడ చూస్తే రెండవదిగా అతని మీద అసూయ పడ్డారంట, పగపట్టి అతని మీద. రెండవదిగా అతని వేసుకున్నటువంటి వాళ్ళ తండ్రి ఎంతో ఇష్టంగా వేసినటువంటి ఆ యొక్క నిలువుటంగిని కూడా తీసుకొని ఆ గుంటలో పడద్రోస్తా వచ్చినారంట. ఆ గుంటలో పడద్రోస్తా వచ్చినారు. ఇంకొకటి 37వ కీర్తన సారీ ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే, 28వ వచనంలో ఏముంటదంటే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 25 తులముల వెండికతని అమ్మివేసిరి. మూడవదిగా ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అమ్మివేస్తా వచ్చినారు. నాలుగవదిగా చూస్తే 37వ కీర్తన 36వ వచనంలో, మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫర్నకు అతని అమ్మివేసిరి. ఇక్కడ చూస్తే ఈ యొక్క 4 రకాలుగా మరి అతనికి ఏం జరుగుతా వచ్చిందంటే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానంలో అక్కడ మనం చూడగలుగుతా వచ్చినాం. మొట్టమొదట తన సహోదరులు ఏమో పగబడతా వచ్చినారు, అతని గుంటలో త్రోసివేస్తా వచ్చినారు. మరి 20 తులముల వెండికి అక్కడ అమ్మివేస్తా వచ్చినారు. ఇంకొకటి మిద్యానీయులకు కూడా అమ్మివేయబడతా వచ్చినాడు. అయితే ఈ 4 సందర్భంలో గుండా వెళ్తా వచ్చినప్పటికీ ఆయనలో ఎలాంటి మరి నిరుత్సాహం అనేది లేదు. ఎందుకంటే దేవుని కొరకు ఆయన కనిపెట్టేటటువంటి జీవితంని కలిగిన వాడిగా ఉంటున్నాడు. యోసేపు ఒక యవ్వన ప్రాయంలోనికి తను తీసుకురాబడతా వచ్చినాడు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన మరి నిరుత్సాహపడలేదు. తన జరిగినటువంటి ఆ మునుపు పరిస్థితులన్నింటిని బట్టి ఎక్కడ ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా ఆయన ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతా వచ్చినాడు. ఎప్పుడు ఆయన కనిపెట్టినటువంటి జీవితముకు ప్రతిఫలం ఎక్కడ వచ్చిందంటే, చూడండి ఆదికాండము 41వ అధ్యాయము 42 వచనము, 43 వచనాన్ని గమనిస్తే, 41, 42, 43 వచనాలు. మరియు ఫరో ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతనికి మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనికి ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. ఇక్కడ ఇది వచ్చేసరికి 30 సంవత్సరముల వయసు అని ఉంటది. అయితే ఈ 30 సంవత్సరముల వయసు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా మరి దేవుని యొక్క సహవాసమును విడిచిపెట్టలేదు. దేవునితో ఆయన కలిసి ఉండే అనుభవము, లేదా దేవుని కొరకే కనిపెట్టేటటువంటి అనుభవము తను ఎక్కడా విడిచిపెట్టలేదంట. 15 సంవత్సరాలు పట్టింది. అక్కడేమో అబ్రహాముకి 25 సంవత్సరములు పడితే, ఇక్కడ యోసేపుకు ఈ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించడానికి 15 సంవత్సరములు మనకక్కడ సమయాన్ని పడతా వచ్చింది. ఆయా సందర్భాలు గుండా తను వెళ్తా వచ్చినప్పటికి కూడా ఆయనకి చివరికి దేవుడు ఒక అధికారిగా, ఐగుప్తు దేశంలో అధికారిగా మరి నిలబెడతా వచ్చింటున్నాడు. ముందుకు తను దాసుడిగా తీసుకుబెడతా వచ్చినాడు. ఆ దాసుడుగా ఉన్నాడు, అమ్మివేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు, స్వతంత్రత లేని స్థితిలో తన జీవితం ఉండగలుగుతా వచ్చింది. చివరికి దేవుడు తనకు కలిగినటువంటి ఆ విశ్వాసమును బట్టి, తనకు కలిగినటువంటి ఆ యొక్క దేవుని ఘనపరిచేటటువంటి స్థితిని బట్టి, ప్రతి పరిస్థితిలో దేవునికి ఇష్టంగా బ్రతికిన కారణమును బట్టి తన జీవితం ఏ విధంగా మార్చబడిందంటే ఆశీర్వాదంగా మార్చబడింది. ఎక్కడైతే దాసులుగా తీసుకువెళ్ళబడతా వచ్చినాడో అక్కడనే అధికారిగా దేవుడు నిలబెడతా వచ్చినాడు. ఇదిగో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, మరి దేవుడు దావీదుకు తోడుగా ఉంటా వచ్చినాడు. ఇక్కడ చూస్తే అబ్రహాముకు తోడుగా ఉంటా వచ్చినాడు. యోసేపుకు కూడా తోడుగా ఉన్నాడు. వారు కనిపెట్టినటువంటి జీవితంను బట్టి వారి జీవితంలో ఎంతో ఆశీర్వాద కారణంగా ఉండగలుగుతా వచ్చినాయి. కనుక దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తా వచ్చినాడంటే, మరి ఆశీర్వాద కారణంగా ఉండినట్లుగా మనల్ని సిద్ధపరుస్తా వచ్చినాడు. అట్టి ఆశీర్వాదము నీవు నేను కూడా పొందుకొని మరి దేవుని సన్నిధిలో కనిపెట్టేటటువంటి జీవితంలో మరి మనం ముందుకు వెళ్ళే వరంగా ఉండాలి. మరి 4వదిగా చూస్తే
ఈ నాలుగవ సందర్భంలో మరి ఇంకా ఎస్తేరు జీవితాన్ని గనుక గమనిస్తే ఆమె కూడా దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చింది. ఏ విధంగా ఆమె కనిపెడతా వచ్చిందంటే చూద్దాము. ఎస్తేరు గ్రంథము, ఆమె 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే, ఎస్తేరు 4:16 నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అయితే ఇక్కడ ఈ ఎస్తేరు తీసుకున్నటువంటి తీర్మానం కూడా మనం ఇక్కడ చూస్తా వచ్చినాము. ఆమె ఒక రాణిగా ఉంటా ఉంది. ఆ రాణి స్థానంలో తను ఉంటా వచ్చినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంట, తన యొక్క మరి ప్రజలను రక్షించు నిమిత్తమై ఆమె కూడా ఉపవాసం ఉంటా ఉందంట. అంత మాత్రమే కాకుండా నేను నశించేదను. ఈ యొక్క తీర్మానము దేవుడు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. తను చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన, తను తీసుకున్నటువంటి ఆ కఠినమైనటువంటి నిర్ణయములు కూడా మరి దేవునికి ఎంతో ఇష్టమైతా వచ్చినాయి. దేవుని సన్నిధిలో ఆమె కనిపెడతా వచ్చినప్పుడు ఆమె ఆమె యొక్క మరి మొరను దేవుడు వింటా వచ్చినాడు. ఆమెకు ప్రతిఫలంగా యూదులనందరినీ కూడా రక్షిస్తా వచ్చినాడు. ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎంతో కఠినమైనదే, ఎంతో మరి బాధను కలిగించేదే. ఎందుకంటే అక్కడ రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా రాజమందిరంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అయితే కూడా మరి ఈమె ఏం చేస్తా వచ్చిందంటే, ఈ యొక్క రాజమందిరంలోనికి తను ఎలాంటి పర్మిషన్ లేకుండానే అక్కడికి వెళ్ళగలుగుతా వచ్చింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా రాజు సన్నిధికి వెళ్తా వచ్చినప్పుడు, అక్కడ రాజుకు కూడా మరి ఎస్తేరుని చూస్తా వచ్చినప్పుడు దయ కలుగుతా వచ్చిందంట. ఆ దయ కలిగి రాజు కూడా ఆమెకు పర్మిషన్ ఇచ్చినట్లుగా తన రాజదండమును చూపించి అక్కడ యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తా వచ్చినాం. అయితే ఇక్కడ ఎస్తేరు యొక్క దినాల్లో మరి 3 దినములు ఉపవాసంతో వారు ప్రార్థన చేస్తా వచ్చినారు. ఎంతో కఠినమైనటువంటి ఉపవాసంలో వారు మరి ఉంటా వచ్చినారంట. అలాంటి ప్రార్థన వారు చేస్తా వచ్చిన కారణమును బట్టే దేవుడు వారి ప్రార్థనలు విని ఏం చేస్తా వచ్చినాడంటే యూదులందరినీ కూడా రక్షించగలుగుతా వచ్చినాడు. యూదులందరినీ రక్షించడానికి మరి యొక్క ఎస్తేరు ఒక మరి స్టెప్ ముందుకు వేస్తా వచ్చింది. దేవుడు తన యొక్క ఆ ప్రార్థనను, ఆ విశ్వాసమును, ఆ కనిపెట్టే జీవితమును బట్టి మరి ఉపవాసంతో చేస్తా వచ్చిన ఆ ప్రార్థనను బట్టి దేవుడు అక్కడ గొప్ప కార్యమును జరిగించిన వాడిగా ఉంటున్నాడు. ఎస్తేరు ఎక్కడ అధికారాన్ని ఉపయోగించలేదు. నేను రాణిని కదా, మరి నేను చెప్తే అది జరుగుతుంది అన్నట్టుగా ఎక్కడ అధికారాన్ని ఉపయోగించలేదు. ఒకవేళ తను సొంతంగా ఆలోచన చేసుండింటే, లేదా తన సొంత డెసిషన్ తీసుకొని తన ఓన్‌గా మరి రాజు దగ్గరికెళ్ళేసి, "ఇదిగో నా యొక్క జనులను కాపాడు" అని చెప్పి ఉండింటే, ఒకవేళ రాజు కాపాడకపోయి ఉండవచ్చేమో. తన సొంత నిర్ణయంని బట్టి తను ఒంటరిగా తనను మాత్రమే తాను బ్రతికించుకోగలిగేదేమో, రక్షించుకోగలిగేదేమో కానీ, దేవుడి మీద తను ఆధారపడి, దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో ఆమె మరి అక్కడ ఏం చేస్తా వచ్చిందంటే, ఉపవాసంతో ప్రార్థన చేస్తా వచ్చిన కారణమును బట్టి, అక్కడ తన ప్రజలందరూ కూడా నాశనమునకు కాకుండా రక్షణకు కారణంగా వారు ఉండగలుగుతా వచ్చినారు. ఆ రక్షించబడతా వచ్చినారు. వారు ఆ యొక్క ఆ ఉగ్రత నుంచి తప్పించబడతా వచ్చింటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మరి రివర్స్ చేయబడతా వచ్చున్నాయి. ఈ హామాను ఎవరైతే మరి ఇక్కడ వీరిని యూదులను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడో, ఆ హామానికి తిరిగి ఆ యొక్క పనిష్మెంట్ అనేది మరి చేయబడతా వచ్చింది. అక్కడ మొర్దెకై ఎంతో ఘనపరచబడతా వచ్చిన్నాడు. హామాను నశించిపోతా వచ్చినాడు. మరణానికి అప్పగించబడతా వచ్చుంటున్నాడు. ఈ ఎస్తేరును గనుక మనం గమనిస్తే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఎంతో ఘనమైనదిగానే మనం చూడవచ్చు. నేను రాణిని కదా! నాకేం అవసరం లేదు వీరితో అని ఆమె ఆలోచన చేయలేదు కానీ, ఎంతో విశ్వాసంతో ఆమె మరి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని 3 దినములు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతా వచ్చింది. ఆ ఉపవాసంతో చేస్తా వచ్చినటువంటి ఆయన కనిపెట్టినటువంటి జీవితంను బట్టి దేవుడు తనను అంగీకరించి ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆ యొక్క శ్రమ నుంచి విడిపిస్తా వచ్చున్నాడు. ఇలాగా ఎస్తేరు కలిగినటువంటి ఈ యొక్క తీర్మానమును బట్టి దేవుడు తనని కూడా ఘనపరచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యూదులైన వారందరినీ రక్షించగలుగుతా వచ్చున్నాడు. చూడండి, ఆమె ఒక రాణిగా ఉంది కదా! మరి ఆమెకు తెలిసింది. హామాను చేసినటువంటి కార్యములన్నీ కూడా తనకు తెలిసినప్పటికీ కూడా ఆమె ఎలాంటి మరి చెడు ఆలోచన చేయలేదు. ఎందుకంటే తను ఒక నిర్ణయాన్ని కలిగి ఉంది. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ
ఆమె రాణిగా ఉంది గదా! నేను ఇంకా అధికారంని ఉపయోగించేసి హామానును నేను నశింప చేయాలనో, లేకపోతే అతని మీద ఏదైనా పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఆమెకు లేదు. ఎందుకంటే పగ తీర్చుకొనుట నా పని అని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. దేవుని ఉగ్రతకు చోటిచ్చింది ఆమె. ఆమె ఒక రాణిగా ఉంటా వచ్చినప్పటికి కూడా ఆమె ఏం చేస్తా వచ్చిందంటే పగ తీర్చుకొనకుండా ఆమె ఎంతగానో దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చి అక్కడ హామాను దుష్టుడైనటువంటి హామాను శత్రువైనటువంటి సాతానును శత్రువైనటువంటి హామానును అక్కడ నశింప చేస్తా వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆమె కలిగినటువంటి ఈ కనిపెట్టేటటువంటి జీవితం ద్వారా ఆ యొక్క పరిస్థితి తనకు పొందుకుంటా వచ్చింది. చూస్తే ఇంకా సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే సామెతలు ఎందుకు ఇలాంటి నేను పగ తీర్చుకొనకూడదు అని తను ఆలోచన చేసిందంటే సామెతల గ్రంథంలో చూడండి ఈ మాట రాయబడింది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే 22వ వచనము కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. నిజంగా మరి ఈ యొక్క ఎస్తేరు యొక్క జీవితంలో ఆమె కనిపెట్టింది. కీడుకు ప్రతి కీడు ఏమాత్రము చేయడానికి తను తలంచలేదు కానీ, అక్కడ దేవుని ఉగ్రతకు చోటిస్తా వచ్చినప్పుడు దేవుడే తనకి తగినటువంటి సమయంలో మొర్దెకైని ఘనపరుస్తా వచ్చున్నాడు. ఆ యొక్క శత్రువైనటువంటి హామానును నశింపచేస్తా వచ్చున్నాడు. కీడుకు ప్రతి కీడు తను చేయలేదు. కేవలము యెహోవా కొరకు మాత్రమే తను కనిపెట్టుకొని ఉంటా వచ్చింది. దేవుని కొరకే కనిపెట్టుకున్నటువంటి వారు ఎన్నడూ సిగ్గుపరచబడదని చెప్పి మనం ముందు చూసుకుంటా వచ్చినాం గదా! అలాగా ఈ యొక్క ఎస్తేరు జీవితంలో కూడా అది నెరవేర్చబడతా వచ్చింది. తన ప్రజలందరినీ తను రక్షించుకోవడమే కాకుండా, తన ప్రజలందరినీ కూడా ఆ యొక్క శ్రమ నుంచి విడిపించుకోవడమే కాకుండా, మరి అక్కడ హామాను నశింప చేస్తా వచ్చున్నాడు. మొర్దెకై ఎంతో ఘనత పొందుతా వచ్చున్నాడు. కనుక మరి ఆమె ఎక్కడ కీడుకు ప్రతి కీడు చేయలేదు. దేవుని ఉగ్రతకు చోటిచ్చింది. ఆ యొక్క ప్రజలందరినీ కూడా రక్షించుకోగలుగుతా వచ్చింది. ఇలాగా మరి నీవు నేను కూడా మరి ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఎస్తేరు ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చిందో, ఎస్తేరు ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి తన ప్రజలందరినీ రక్షించుకుంటా వచ్చిందో, అదే తన కుటుంబం కాదు, తన వ్యక్తిగతంగా కాదు కానీ, తన యొక్క జాతి వారిని అందరినీ కూడా ఆమె ఏ విధంగా రక్షించుకోగలుగుతా వచ్చిందో, అటు విధానంలో మనం కూడా నీవు నేను కూడా మరి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. నా జాతి ప్రజలందరూ రక్షించబడాలి. లేదా నా ఇంటి వారు రక్షించబడాలి. నా బంధువులు రక్షించబడాలి. నా స్నేహితులు రక్షించబడాలి. ఎవరు కూడా నాశనానికి వెళ్ళకూడదు. దేవుని రాజ్యంలో వెళ్ళాలి. వాళ్ళు కూడా విడిచిపెట్టబడే గుంపులో వారు ఉండకూడదు. ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పేసి నీవు నేను వారి కొరకే ప్రయాసపడే వారంగా ఉండాలి. ఇదిగో ఎస్తేరు కలిగినటువంటి ఈ నిరీక్షణ, ఎస్తేరు కలిగినటువంటి ఈ తీర్మానము నా జాతి ప్రజలందరినీ నేను రక్షించుకోవాలని తను తీసుకుంటా వచ్చినటువంటి ఆ నిర్ణయంలో మనం కూడా పాలు భాగస్తులం కావాలి. మనం రక్షించబడ్డాం కదా! మన కుటుంబంలో రక్షించబడ్డాం కదా! మన కుటుంబం దేవుని మందిరంలో ఉంది కదా! అన్నటువంటి విధానంలో మనం జీవించకూడదు కానీ, మనం అనేకుల కొరకే ప్రయాసపడే వారంగా ఉండాలి. అనేకుల రక్షణ కొరకే మనం కూడా మన వంతు కృషి చేసే వారంగా ఉండాలి. సువార్త ప్రకటించే విషయం అయితేనేమి, వారి కొరకే ప్రార్థించే విషయంలో అయితేనేమి, ఎక్కడ మనం నిర్లక్ష్యాన్ని కనపరచకూడదు. ఎస్తేరు తీసుకుంటా వచ్చినటువంటి నిర్ణయం ద్వారా తన యొక్క ప్రజలందరూ కూడా రక్షించబడతా వచ్చిన్నారు. ఇటు నిరీక్షణ నా జీవితంలో కూడా ఉండాలి. నశించిపోయేటటువంటి అనేక ఆత్మల కొరకై మనం కూడా విశ్వాసంతో ప్రార్థించి వారిని కూడా దేవుని రాజ్య వారసులుగా చేయడానికి మనం సిద్ధపడాలి. చివరిగా చూస్తే దేవుని కొరకై కనిపెడితే మరి ఇంకా ఏం పొందుకుంటామంటే దేవుని కొరకై కనిపెట్టినటువంటి వారికి పరిశుద్ధాత్మను కూడా పొందుకునే వారిగా ఉంటున్నారు. చూడండి ఏ విధంగా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటా వచ్చినారంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిస్తే పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. ఇక్కడ గమనిస్తే మొదటి 2 వచనాలలో అక్కడ చాలా మంది కూర్చొని మరి వారందరూ కూడా మరి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంటున్నారంట. అయితే వారందరూ పెంతెకొస్తు పండుగ దినంలో కూర్చొని ఉంటా వచ్చినప్పుడు ఆకాశం నుండి వారికి ఏమొచ్చిందంటే అక్కడ 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ వీరందరూ కూడా ఏకీభవించి ఒకే చోట కూర్చొని ప్రార్థన చేస్తా వచ్చిన సందర్భమును బట్టి అక్కడ పరిశుద్ధాత్మ కూడా వారికి నింపబడతా వచ్చింది. వీరందరూ కూడా ఏం చేస్తా వచ్చినారంటే ఒకే చోట అదే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడితే అక్కడ దేవుడు ఉంటానని సెలవిస్తా వచ్చినాడు కదా! అలాగా ఈ యొక్క వాక్య భాగం ఆధారం చేసుకొని వీరందరూ కూడా పెంతెకొస్తు దినమున ఒకే చోట మరి గ్యాదర్ అవుతా వచ్చినారు. అలాగా అందరూ గ్యాదర్ అయితా వచ్చినటువంటి సందర్భంలో
పరిశుద్ధాత్మ చేత వారు నింపబడతా వచ్చినారంట. అందరూ కూడా పరిశుద్ధాత్మను వారు పొందుకొని అన్య భాషలతో మాట్లాడగలుగుతా వచ్చినారు. అన్య భాషలతో మాట్లాడడానికి దేవుడు వారికి కృప చూపిస్తా వచ్చినాడు. వారికి పరిశుద్ధతను దేవుడు దయచేస్తా వచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క వాక్ శక్తిని దేవుడు వారికి దయచేస్తా వచ్చినాడు. ఎందుకంటే మరి ఈ పెంతెకోస్తు దినమున వీరందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యేసి దేవుని సన్నిధిలో వారు కనిపెడతా ఉంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టేటటువంటి వారిని దేవుడు నిర్లక్ష్యపరచడు. దేవుడు తృణీకరించడు. దేవుడు వారి యొక్క మొరను ఖచ్చితంగా వింటాడు. వారి సన్నిధిలో వారికి దేవుని సన్నిధిని తోడుగా ఉండచేసి వారి ప్రతి అక్కర కూడా దేవునిలో మరి తీర్చేవాడిగా ఉంటున్నాడు. మనం ముందు చూసుకుంటా వచ్చినాం కదా, మన పితరులైనటువంటి వారు అనేకులు కనిపెట్టినటువంటి కారణమును బట్టి అనేక మేలు వారు పొందుకుంటా వచ్చినారు. అలాంటి మేలులు పొందటమే కాకుండా చివరిగా పరిశుద్ధాత్మను కూడా దేవుడు దయచేయాలని ఆయన ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఇటు పరిశుద్ధాత్మ నీవు నేను కూడా పొందుకోవాలంటే మనం కూడా ఏం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసంను కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూడా మోకరించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. లేదా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడమే కాకుండా కుటుంబ ప్రార్థన చేయడమే కాకుండా సంఘంతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం కూడా మనం వెళ్తామో అప్పుడు మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను దయచేసేవాడిగా ఉండగలుగుతా ఉంటున్నాడు. చూడండి, ఈ పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటా వచ్చినామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంని గమనిస్తే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను గనుక మరి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇలాంటి దేవునితో సహవాసం కలిగి ఉంటా వచ్చినప్పుడు మన ఆత్మకు దేవుడు ఏం చేస్తుండంట, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆయన మనకు ఉండగలుగుతా ఉంటున్నాడు. మన ఆత్మలకు సంచకరువుగా ఆయన ఉండగలుగుతా ఉంటున్నాడు. కనుక మరి దేవుడు ఇలాంటి పరిశుద్ధాత్మని కనుక నా జీవితంలో కలిగినప్పుడు మరి మనం కూడా దేవుని యొక్క నామమును ఘనపరిచే వారంగా ఉంటాము. అన్యజనులకు మనం కూడా వెలుగుగా ఉంటాము. అన్ని లేనటువంటి వారికి అందరికీ కూడా ఇదిగో మన జీవితం ఒక మాదిరిగా మనం అక్కడ చూపించగలుగుతాము. కనుక ఇలాంటి పరిశుద్ధాత్మను నీవు నేను కనుక కలిగి ఉంటే ఏం ఏం పొందుతామంట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చడు. ఏంటంట, మనము గనుక పరిశుద్ధాత్మను ధరించుకున్న వారంగా ఉంటే అప్పుడు మనం శరీరేచ్ఛను నెరవేర్చకుండా మనము మరి ఎలాంటిది నెరవేరుస్తామంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను మనము కలిగిన వారంగా ఉంటాము. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటాము. ఆత్మలో మనము బలవంతులంగా చేయబడతాము. ఎప్పుడు కూడా మన శరీరేచ్ఛలను నెరవేర్చము, శరీరానుసారంగా మనం ప్రవర్తించము, శరీరమును మనము నిజంగా ఘనపరచం కానీ ఆత్మను మనం ఘనపరిచే వారంగా ఉంటాము. ఆత్మలో మనము బలమును పొందే వారంగా మనం ఉంటాము. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను నీవు నేను ధరించుకుంటామో అప్పుడు మనం నిజంగా ఆత్మానుసారంగానే ప్రవర్తించే వారంగా ఉంటాము. అయితే చూడండి, ఇంకా మనం ఈ పరిశుద్ధాత్మను కనుక కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కనిపెడితే శత్రువును జయించే వారంగా ఉంటాము. ఇంకా ఈ పరిశుద్ధాత్మ ద్వారా మరి నీవు నేను కనుక మరి ప్రార్థన చేస్తే దేవుడు అనేక గొప్ప కార్యములు మన జీవితంలో కూడా మరి చేసేవాడిగా ఉండగలుగుతా ఉంటున్నాడు. అయితే చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటా వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి మేలు చేస్తాడంటే చూడండి, 130వ కీర్తన 5వ వచనాన్ని గమనిస్తే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇది దావీదు మహారాజు మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి 27వ కీర్తనలో మనం చూస్తా వచ్చినట్టుగా అక్కడ యెహోవా కొరకు మరి కనిపెట్టుకొని ఉండుము అని 14వ వచనంలో మనం చూస్తా వచ్చున్నాము. ఇక్కడనేమో ఏమని సెలవిస్తా ఉంటున్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుడు మరి ఖచ్చితంగా మనము దేవుని యందు కనిపెట్టే జీవితంని కలిగి ఉంటా వచ్చినప్పుడు మేలు మనము చూస్తా వచ్చినాము. అలాగే ఇంకొక మాట దావీదు మహారాజు ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట మీద కూడా మనం కనిపెట్టుకోవాలంట. ఆయన మాట ఏదైతే మనకు సెలవిస్తా ఉంటున్నాడో, ఏదైతే మనతో మాట్లాడిస్తా ఉంటున్నాడో ఆయన మాట కొరకు కూడా మనం కనిపెట్టే వారంగా ఉండాలంట. దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది. సమయాలు చిన్నతనంలోనే దేవుడి యొక్క స్వరాన్ని ఆయన చక్కగా వింటా వచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత కదా! దేవుడు నీకు నాకు కూడా దేవుని యొక్క మాటలను మరియు వినిపిస్తా వచ్చినప్పుడు మనం ఆయన మాటలను
ఆశీర్వాదాన్ని స్వీకరించే వారంగా ఉండాలి. దేవుని యొక్క మాట కొరకే మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో, అప్పుడు మనకేమవుతుందంటే మన జీవితంలో అనేక, అనేక విధాలుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడమే కాకుండా, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడడమే కాకుండా, ఆత్మానుసారంగా నడిచే వారంగా ఉంటాము. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం నడుస్తూ ముందుకెళ్తా ఉంటామో, అప్పుడు మన యొక్క జీవితము అనేకులకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన కుటుంబాలకే కాకుండా, మరి సంఘంలో కూడా దేవుడు మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటున్నాడు. అన్యజనులైనటువంటి వారి ఎదుట మనల్ని ఎంతో హెచ్చించేవాడిగా ఉండగలుగుతా ఉంటున్నాడు. అయితే ఇలాంటి పరిశుద్ధాత్మను నీవు నేను కలిగి ఉండుట కొరకై దేవుని మాట మీద ఆశ పెట్టుకునే వారంగా ఉంటూ రావాలి. ఇంకొక మాట చూడండి, మరి దేవుడు ఎలాంటి వారి కొరకై ఎదురు చూస్తా ఉంటున్నాడు? ఎలాంటి వారి కొరకై ఎదురు చూస్తున్నాడంటే 101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనాన్ని గమనిస్తే 101వ కీర్తన 6వ వచనం. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇక్కడ మనం ఇంతవరకు కనిపెడతా వచ్చినాం కదా! మనం కనిపెడతా వచ్చినప్పుడు ఎలాంటి మేలు మనం పొందుతా వచ్చినామో చూస్తా ఉన్నాం. కానీ మరి ఇక్కడ దేవుడు కూడా కనిపెడతా ఉన్నాడంట. ఎవరిని? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడతా ఉంటున్నాను. అయితే మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనకు అనేక మేలు చేయడమే కాకుండా మనల్ని ఘనపరుస్తా వచ్చున్నాడు. ఇక్కడ దేవుడు మన కొరకే కనిపెడతా ఉన్నాడంట. దేవుడు మన కొరకే కనిపెడతా వచ్చినప్పుడు, ఆ దేవుడు కనిపెట్టినటువంటి ఆ సెర్చింగ్‌లో నీవు నేను కూడా ఉన్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వెతికేటటువంటి అనుభవంలో మరి నీవు నేను కూడా ఎన్నుకోబడుతున్నామా? నా జీవితం కూడా ఎన్నుకోబడుతుందా? ఇలాగ నమ్మకస్తులంగా మనల్ని దేవుడు పరిగణిస్తా ఉంటున్నాడు తన లెక్కలో అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడతా ఉంటున్నాడో, ఆ కనిపెట్టేటటువంటి జీవితంలో నా జీవితం గనుక ఉంటే, మరి మనం కూడా అనేకులైనటువంటి అన్యజనులైన వారికి దేవుడు మనల్ని వెలుగుగా చేస్తా వచ్చున్నాడు. అది మాత్రమే కాకుండా మనల్ని కూడా దేవుడు సెలెక్ట్ చేసుకునే వాడిగా ఉంటున్నాడు. లోకంలో చాలా మంది ఉంటున్నారు. మరి ఎంతో కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వెతుకుతూ వచ్చినటువంటి సందర్భంలో మనం గనుక ఎన్నుకోబడతా వచ్చినామంటే అది ఎంతో ఘనతకు కారణము. అయితే అలాంటి దేవుడు వెతుకుతున్న సందర్భంలో మరి నా జీవితం కూడా అలాంటి నమ్మకమైనదిగా, యథార్థమైనదిగా, పరిశుద్ధమైనదిగా, దేవునికి అంగీకార యోగ్యమైనదిగా ఉంటే దేవుడు మనల్ని బట్టి కూడా ఎంతో ఘనపరచబడేవారు, సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని కూడా ఘనపరిచేవాడుగా దేవుడు ఉండగలుగుతా ఉంటున్నాడు. కనుక మరి ఉదయకాల సమయంలో నమ్మకస్తులైనటువంటి వారి వలె నా జీవితం ఉండాలి. నమ్మకస్తులైన వారి వలె మన జీవితం ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మనల్ని మనము మరి దేవునికి అప్పగిస్తే మన జీవితాన్ని కూడా ఎంతగానో దేవుడు మరి అబ్రహాము జీవితం ఆశీర్వదించినట్టుగా, దావీదు జీవితం ఆశీర్వదించినట్టుగా, యోసేపు జీవితం ఆశీర్వదించినట్టుగా, ఎస్తేర్ను తన ప్రజలందరినీ రక్షించుకున్నట్టుగా మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతో మరి రక్షణకు కూడా సమకూరుస్తాడు. మన యొక్క మాట, మన యొక్క జీవిత విధానము, మన సాక్షార్థమైన జీవితమును బట్టి అందరూ కూడా రక్షించబడేవారుగా ఉంటారు. కేవలము దేవుని యొక్క వాక్యము చెప్పడం ద్వారానే కాదు కానీ, మన సాక్షార్థమైన జీవితమును బట్టి, మన నమ్మకమైనటువంటి జీవితమును బట్టి, మన యథార్థతను బట్టి మరి అనేకులు కూడా దేవుని సన్నిధికి సమకూర్చబడేవారుగా ఉంటున్నారు. కనుక మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నమ్మకస్తులైన వారి కొరకే కనిపెడుతూ ఉంటున్నప్పుడు, వారిలో దేవుడు మనల్ని కూడా ఎన్నుకొనున్నట్లుగా మన జీవితంలోని మనము సమకూర్చుకుందాము. ఇప్పటి నుంచైనా ఇంకా ఏదైనా సమస్యలు గుండా మనం వెళ్తా వచ్చినప్పుడు, మరి ఇంతటితో ఇంక నేను వదిలేస్తున్నాను, దేవుడు నాకు ఎలాంటి మేలు చేయలేదు అన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, అలాంటి ధోరణితో మనం వెళ్ళకుండా దేవుని కొరకై కనిపెట్టి మరి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి. 25 సంవత్సరములు ఆయన ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చినాడు అబ్రహాము. తను చివరికి ఎంతో సంతోషాన్ని పొందుతా వచ్చినాడు. మరి యోసేపు కూడా 15 సంవత్సరముల తర్వాత తన జీవితం ఎంతో ఐగుప్తు దేశంలో ఒక బానిసగా వెళ్తా వచ్చినప్పుడు తన జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడతా చూస్తా వచ్చినాము. అలాగా దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉంటున్నాడు. అట్టి విధానంలో దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి మరి సిద్ధపరిచిన గాక. ఇంతవరకు ఎంతో ప్రేమతో శ్రద్ధతో వింటా వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. సిస్టర్స్.